ఏపీలో బదిలీలు వివక్షపూరితంగా జరుగుతున్నాయన్నారు మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్. పల్నాడు కలెక్టర్ మాత్రం ట్రాన్స్ఫర్ చేసి మిగిలిన వారిని సస్పెండ్ చేశారని చెప్పారు. రూల్ ఆఫ్ లా అందరికీ ఒకేలా ఉండాలని, కానీ వివక్ష చూపడం అధికార యంత్రాంగంకు తగదన్నారు. ఎప్పుడు ఏ సంఘటన జరిగినా బలహీన వర్గాలే బలవుతున్నారని, పేదలు బలహీన వర్గాల రక్షణ కోసం లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందన్నారు విజయ్ కుమార్. ఇక బదిలీ చేసిన అధికారుల కోసం పోరాటం చేస్తామని హెచ్చరించారు. మొదలైనప్పటి నుంచి అనేక బదిలీలు జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి బదిలీలు చూస్తే ఒక వివక్షపూరితంగా జరుగుతున్నాయి అనేటువంటిది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. వాస్తవంగా ఎలక్షన్ జరిగిన తర్వాత జరిగినటువంటి హింసలో 3 జిల్లాలు ఇన్వాల్వ్ అయ్యి అక్కడ హింస జరిగిందని పోలీసు అధికారులను ఎస్పీలను మార్చారు, సస్పెండ్ చేశారు. కానీ కేవలం నరసరావుపేట పల్నాడు కలెక్టర్ శివశంకర్ను మాత్రం ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. మిగిలిన అనంతపూర్ కానీ తిరుపతి కానీ చేయలేదు. ఇప్పుడు రూల్ ఆఫ్ లా అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది, ఈక్వాలిటీ బిఫోర్ లా అనేటువంటిది, లా అనేది అందరికీ సమానంగా ఉండాలి. కానీ దానిలో కూడా వివక్ష చూపించడం అనేటువంటిది ఇక్కడున్నటువంటి అధికార యంత్రాంగం చూపిస్తున్నటువంటి వివక్ష స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎలక్షన్కి ముందు 3 కలెక్టర్లు మార్చారు, అనంతపురం, కృష్ణా మరియు తిరుపతి. అప్పుడు కృష్ణా జిల్లాలో ఉన్న రాజుబాబుని, తిరుపతిలో ఉన్న లక్ష్మీషాని ఎలక్షన్కి ముందు మార్చారు. కారణాలు ఎవరికి తెలియదు, కనీసం వారికి ఏ రకమైనటువంటి ఇన్ఫర్మేషన్ కూడా లేదు. ఇప్పుడు నర్సరావుపేట పల్నాడులో ఉన్నటువంటి శివశంకర్ని మార్చారు. అతనికి కూడా ఎలాంటి నోటీసు లేదు, కనీసం ఏం జరిగింది అని అడిగిన వారు లేరు. ఒకేసారి ఏకదం ట్రాన్స్ఫర్ అనేటువంటిది ఇచ్చేశారు. ఒక ఐఏఎస్ స్థాయిలో ఉన్న అధికారులకే రక్షణ లేకపోతే ఇక మామూలు వ్యక్తులు, మామూలు అధికారుల పరిస్థితి ఏముంటుంది? అడిగేవారు లేరు, ఏం చేసినా కూడా చెల్లుతుంది అనేటువంటి